నువ్వు ఇక్కడే ఉండు. సరికంతా వెళ్ళిపోయిందా? లేదు. ఏంటి? అస్గర్ కావాలి. ఎందుకు? అస్గర్ కావాలి. ఏంటి పని? అస్గర్, అర్థమైందా? అన్నయ్య అడ్రస్ తెలిసింది కదా, ఇక వెళ్ళిపోదాం పద. అందుకే నిన్ను ఇక్కడ ఉండమన్నా. ఓయ్ అన్న రమ్మంటున్నాడు. బోల్, ఏం కావాలి? గన్ను కావాలి. గన్. నీకెవరు చెప్పారు నేను గన్లు అమ్ముతానని? యా గన్స్ గిన్స్ కుछ नहीं मिलती. चल चल. అది అలాంటిది మనకు ఒకటి కావాలి. అర్థమైంది. నువ్వు పోలీసు కాదు, దెబ్బతిన్న పులివి. దీని అవసరం నీకుంది, అలాగే తీసుకో. కానీ ఖర్చు అవుతుంది. ఎంతకు వస్తుంది? 25,000. నాకు కాదు, నీకెంతకు వస్తుంది? ఇవి నీకెవరిచ్చారు? ఏమిటయ్యా మరీ ఇంత తక్కువగా ఉంది? ఎన్ని గన్నులు అమ్మారు అసలు? 25. అంతేనా? అన్ సీజన్ కదా సార్. ఛ, నన్ను ఐడియా చెప్పమంటారా? చెప్పు. మన షోరూమ్ లో చిన్న స్కీమ్ పెడదాం. ఏమిటి? పోర్టబుల్ టీవీ కొన్న వాళ్ళకి నాడు తుపాకీ ఫ్రీ, ప్రొజెక్షన్ టీవీ కొన్న వాళ్ళకి రివాల్వర్ ఫ్రీ. ప్లాస్మా టీవీ కొన్నాడికి AK-47 ఇద్దాం. ట్రయల్ కింద నిన్ను నన్ను కాల్చుకుంటాడు. బాగలేదా సార్? దరిద్రంగా ఉంది. నిన్న అస్గర్కి చెప్తే బ్రహ్మాండంగా ఉందన్నాడు సార్. ఎందుకనడు? ఆడో ఎదవ, మటన్ ఎక్కువ, మెదడు తక్కువ. ఒరే నీ గురించి అనుకుంటున్నావయ్యా. 100 ఏళ్ళు ఏమిటి ఇలా వచ్చావు? నా దగ్గరకు ఆడెవడో వచ్చి కన్నడిగి గొడవ పెట్టుకున్నాడు సార్. ఎవడాడు? పోలీసా? తెలీదు సార్. మనాలను కొడుతుంటే నేను స్లిప్ ఇచ్చి వచ్చేసాను. అదే చేత అడ్రస్ కూడా ఇచ్చి రాకపోయా? నా వైపు చూస్తావు ఎందుకయ్యా? రేపటి నుంచి వాడు సినిమా హాల్కి వచ్చినట్టు రోజు నీ అడ్డాకి వచ్చేస్తాడు. ఓ 4 షోలు కంటిన్యూస్గా ఇచ్చాడంటే ఈయన బయోడేటా మొత్తం చెప్పేస్తాడు. దెబ్బతో రాంకోటికి రాంభజనే. ఏమిట్రా మళ్ళీ వచ్చావు? ఇక్కడ సోల్డరింగ్ రాడ్ పెట్టాను సార్. వాడి దగ్గర తీసుకో.